जय श्रीमन्नारायण अस्मद्गुरुभ्यो नमः। नमो नारायणाय पुरुषाय महात्मने विशुद्धसत्त्वधिष्णाय महाहंसाय धीमहि। నారాయణుడు పూర్ణుడు, సర్వమునకు ఆత్మ, పరిశుద్ధమగు అంతఃకరణములో ఆవిర్భవించువాడు, పరమహంసల రూపంలో నుండువాడు ఆయనను నమస్కరించి ధ్యానించుచున్నాను. 6th Canto 5th Chapter 27th శ్లోక. బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక 38వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా కపిలుడు తన తల్లి అయిన దేవహూతికి చేస్తున్నటువంటి బోధ వింటున్నాం. దానిలో ధ్యాన ప్రక్రియ ఎలా చేసుకోవాలనే విషయంలో మనము తెలుసుకోవాల్సింది ఉంది. ఇంతవరకు ఎలా మనం మనస్సు నిలుపుకోవాలి, ప్రకృతి నుంచి మన యొక్క బంధం ఎలా విడుతుంది అనే విషయాన్ని భక్తియోగం ద్వారా చేయడం గురించి చెప్పినారు. వివరాలని కూడా మీరు 32వ పాడ్కాస్ట్ నుంచి కలిపి వింటుంటే కపిలగోధ మొత్తాన్ని కూడా వినవచ్చు, ఆనందించవచ్చు. ఇప్పుడు ధ్యానం గురించి తెలుసుకుందాం. ముందుగా భగవానుని పాదార విందములను దర్శింపవలెను. ఆ పాదముల క్రింద భాగమున వజ్రము, అంకుశము, ధ్వజము, పద్మము చిహ్నములుగా ఉన్నట్లు దర్శింపవలెను. వ్రేళ్ల గోళ్ళు ఎర్రని కాంతులను ప్రసరింపజేయుచు తన హృదయములోనున్న చీకటిని తొలగించి ప్రకాశమును వ్యాపింపచేయుచున్నట్లు దర్శింపవలెను. ఆ పాదముల నుండి గంగానది ఆవిర్భవించినది. ఆ జలములనే మహాశివుడు తన తలపై దాల్చి శివుడాయెను. ధ్యానము చేయువాని మనసులోని పాపములనడి పర్వతములను ఛేదించెడి వజ్రమే ఆ పాదార విందము. ఇట్లు పాదములను భావించిన తర్వాత పిక్కలను ధ్యానింపవలను. సకల జగన్మాతయగు లక్ష్మీదేవి తన తొడలపై నుంచుకొని చిగుళ్ల వంటి తన చేతులతో అతి నేర్పుతో ఆ పిక్కలను పాదమును పట్టుచున్నది. అట్టి సుకుమారముగు పాదములను, జంఘములను అంటే పిక్కలను మనసులో నిలుపుకొనవలెను. తరువాత నితంబమును ధ్యానింపవలెను. గరుత్మంతుని భుజములపై ప్రకాశించుచున్న అవిసె పువ్వు కాంతిగల తొడలను, వేలాడుచున్నట్లు కట్టుకొనిన పీతాంబరమును ధరించిన స్వామి నితంబమును హృదయములో తలంచవలెను. తరువాత భగవాను నాభిని భావించవలెను. ఆ నాభి ప్రదేశము చాలా లోతై వెడల్పై భువనములకు అన్నిటికీ ఆధారముగు ఉదర భాగమందు ప్రకాశించుచున్నది. దానిలో సకల జగత్తునకు సృష్టికర్తయగు బ్రహ్మ వసించు జగత్పద్మమున్నది. దానిపై భాగమున స్వచ్ఛమగు హారముల కాంతులచే ప్రకాశించుచుండు వక్షస్థలమును దర్శింపవలెను. ఆ వక్షస్థలము మహాలక్ష్మీ నివాసస్థానము. ధ్యానించు వారల మనస్సునకు, నేత్రములకు ఆనందము కలిగించున్నది. అట్లు వక్షస్థలమును భావించిన తరువాత కంఠసీమను దర్శింపవలెను. ఆ కంఠమునందు కౌస్తుభమణి అలంకరింపబడి ఉన్నది. తరువాత బాహువులను భావించి దర్శింపవలెను. ఆ బాహువులు అమృతం కొరకు సముద్రమును మధించినప్పుడు మందర పర్వతమును తిప్పిన బాహువులు. ప్రకాశించుచున్న కంకణములను దాల్చిన ఆ బాహువులు లోకపాలులకు ఆశ్రయమసంగల బాహువులు. అట్టి బాహువులను భావించిన తరువాత స్వామి దక్షిణ హస్తమునందు సహస్రార చక్రమును, వామహస్తమున రాజహంసవలెనున్న శంఖరమును భావించి దర్శింపవలెను. స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనది శత్రువుల రక్తమే. దాని అంగరాగముగా ఒంటికి అలముకొనిదగు గదను స్మరించవలెను. కంఠమున వనమాలను కౌస్తుభమణిని దర్శింపవలెను. ఆ కౌస్తుభమణియే జీవస్వరూపమునకు అధిష్టాన దేవతగు స్వామి కంఠమున ప్రకాశించున్నది. ఈ విధముగా రూపమును భగవానుడు తన భక్తులకు అనుగ్రహించుట కొరకు తనంత తానే స్వీకరించి ఉండెను. అప్పుడు ఆ దివ్య ముఖమండలమును ధ్యానించవలెను. మకర కుండలములు 2 వైపులా కదులుచు చెక్కిళ్ళను మెరియుచున్నట్లు చేయుచుండవలెను. నాసిక ఉన్నతముగా ఉండెను. ఆ నేత్రములు 2ను మత్స్యముల వలె నాసికకు ఇరువైపులా ప్రకాశించున్నట్లు దర్శింపవలెను. ఇట్టి రూపమును యోగ పరిశుద్ధమగు మనసు చేతనే దర్శింప వీలగును.
మనసులో భావించుచు చిరకాలము ఆ రూపమును ధ్యానించి స్పష్టముగా దర్శనం అందవలెను. స్వామి ముఖమునందు మందహాసముతో కూడిన అనుగ్రహము ధ్యానించు భక్తులపై ప్రశంచున్నట్లు ఉండును. కనుబొమల కదలికను, తన సేవకుల బాధలను చూడలేక చెమ్మగిల్లుచున్న నేత్రములను మందహాసము చేయుచు శోకమును దూరము చేయుచున్న స్వామి మోహన జనకమగు రూపమును ధ్యానింపవలెను. స్వామిమూర్తి ధ్యానగోచరము కాగానే స్వామి మందహాసము కనపట్లును. తరువాత ఆ మందహాసము కొంచెం వికసించి దంతకాంతి వెలుపలికి ప్రసరించున్నట్లుండును. ఇట్లు నవ్వుచున్నప్పుడు అధరోష్ఠముల యొక్క కాంతుల వెలుపలికి ప్రసరించున్నట్లుండును. ఇట్లు ఒక రూపమున తనకెదురుగా కనపడునట్లు ముందు ధ్యానించి దర్శించి ఆ మూర్తిని తన హృదయములో దహరము అనబడేడి స్థానమున పరిపూర్ణముగు ప్రేమతో దర్శింపవలెను. అప్పుడు వేరొక తలుపు కలగదు, దాని సమాధి అందురు. ఈ విధముగా భగవాను యందు ప్రేమాతిశయముచే ధ్యానింపవగా భగవాను దర్శనం ఎదురుగను హృదయములోనూ కూడా కలుగును. దానిచే ఒడలు గగుర్పొడుచును. ఇట్టి రూపమును దర్శింపచేసినాడని కృతజ్ఞతతో ఆనందము కలిగి కళ్ళు నీళ్లతో నిండును. ఇంతసేపు భగవాను రూపము చిత్తమును పట్టి నిలిపిన స్థితిని కూడా మరచి మనసులో ధ్యానించున్నానని మరచును. రూపమే ఎడతెగ కనపట్టుచుండును. ఇట్లు ఉండగానే ఆ రూపమును ధ్యానించున్న తానే అనగా తన ఆత్మ ప్రకాశించును. అది బాహ్య విషయములను వీడినదై ఉండును. ఆ భగవద్విగ్రహ ధ్యానమును కూడా వీడును. ఆ భగవానుడు తనతో తాను భగవానుతో వీడక కలిసి ఒక దివ్యమగు ఆనందమును అనుభవించబడును. ఇప్పుడు బాహ్య వ్యాపారములు ఉండవు. శరీరమునకు చెందిన దేవుడు, మనుష్యుడు మొదలగు భేదములు గోచరింపవు. జ్ఞానానందములు గల పరమాత్మతో విడరాని ఆత్మస్వరూపం గోచరించును. ఇట్లు ఆనందము పరిపూర్ణముగా అనుభవించి జీవుడు ఆనందమే తప్ప వేరొకటి లేనివాడై ఉండును. ఇట్టి భక్తితో కూడిన ధ్యానము ఎడతెగక సాగుచుండగా మనసు ఇతర వ్యాపారమును వీడి భగవత్ అనుభవ ఆనందముని అనుభవించుచుండును. అప్పుడు జీవుడు సకల దుఃఖములు తొలగి స్వస్వరూపమును పొందిన వాడై ఉండును. అప్పుడు అతనికి తన శరీర సంబంధముచే ఏర్పడిన కర్మలచే కలుగు సుఖదుఖాది భావములు తొలగిపోవును. చిట్ట చివరి సమయం వరకు ఇట్లు స్మరించి దర్శించి పరమాత్మను తనతో ఒకటిగా దర్శించి తన స్వరూపము ఆవిర్భవించిన వాడై దేహాత్మాభిమానము మున్నగునవి అన్నియునూ పోయి మోక్షమునందును. అట్టి సిద్ధిని పొందినవాడు ఆనంద రూపమును అనుభవించుచుండును. వెనకటి శరీరమును గాని దాని సంబంధములను గాని అతడు స్మరించడు. మద్యపానము చేసి మత్తెక్కిన వాడు తాను ధరించిన వస్త్రమును జారిపోయినట్లు ఎట్లు గుర్తింపడో అట్లే ఇతడు శరీర సంబంధమును గుర్తింపడు. ధ్యానముచే భగవత్స్వరూప స్వస్వరూపం దర్శించి ప్రారబ్ధ కర్మ అంతమై శరీరము వీడినవాడు మరల శరీరమును పొందడు. ధ్యాన దశలోనే అతనికి శరీర సంబంధము లేకుండా పోయినను ప్రారబ్ధ కర్మ అంతమగు వరకు శరీరం వదలకుండా నిలిచి ఉండును. ప్రారబ్ధ కర్మ అంతము కాగానే అతడు ఆనందమునందే పరిపూర్ణముగా నిమగ్నమై ఉండును. మేల్కొలిన వాడు లేచిన తర్వాత కలలో కాంచిన వస్తువులను పొందనట్లే ఈ శరీర సంబంధము బట్టి ఆత్మకు మరి కలగదు. నా కుమారుడు, నా మిత్రుడు అని నాకంటే మిత్రుడు వేరు, పుత్రుడు వేరు అని గుర్తించినట్లే ఈ దేహమే నేను అనుకొని భ్రాంతి తొలగిన తర్వాత ఇది నా దేహము గాని దేహము నేను కానని గుర్తింపగలవాడగును. ఇట్లు దేహము కంటే పురుషుడు అనగా జీవాత్మ వేరైన వాడని గుర్తింపవలెను. బ్రహ్మము అని వ్యవహరించబడేది సర్వజగత్కారణమగు తత్వము నుండి, అగ్ని నుండి మెనుగురు పురుగులు పోగా ఎట్లు వెలువడినో అట్లే జీవుడు, ఇంద్రియములు, మనస్సు మొదలగు రూపములతోనున్న ప్రకృతి కూడా బయలుపడుచున్నది. పోకంటే, మిణుగురు కంటే, నిప్పుల కంటే వాటిలో నుండి వాటి కారణముకు నిప్పు వేరని గుర్తించినట్లే బ్రహ్మము అను పేర వివరించబడుచున్న భగవానుడు పంచభూతములు, ఇంద్రియములు, మనస్సు అను రూపముతో కనపడేది
ప్రకృతి కంటే జీవుడు అని వ్యవహరింపబడి ఆత్మ కంటే వేరై వానికి ఆత్మయే అన్నిటినీ తాను గుర్తించుచు వేరుగా ఉండును. భగవానుడు అగ్ని వంటి వాడు. ఇంద్రియములు పంచభూతములు దాని నుండి వెలువడిన ప్రధానము లేదా ప్రకృతి ధూమం వంటిది, అనగా పొగ వంటిది. మిణుగురులు నిప్పు కణములు వంటివి జీవులు. పొగకు నిప్పు కణములకు కూడా అగ్ని ఆత్మయే ధరించునుదై ఉండును. కాని అదే ఆ కారణము అగ్ని కాదు. అట్లే బ్రహ్మముతో ఆత్మలు ప్రకృతి అన్యోన్యము సంబంధము కలవే అయినను ఒకటి కావని గుర్తించవలెను. తర్వాత మరి జరిగే భాగం ఏమిటి ఇంకా చెప్తున్న దాన్ని మనము మరో పాడ్కాస్ట్లో తెలుసుకుందాము. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.